దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరు లాంటి నగరాల్లోని స్కూల్స్ కి గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. వారం రోజుల్లో స్కూల్స్ కి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగోసారి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఢిల్లీలో 20కి పైగా స్కూల్స్ కి, అలాగే బెంగళూరులో 40కి పైగా స్కూల్స్ కి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అసలు ఎక్కడి నుంచి ఈమెయిల్స్ వస్తున్నాయి, వీటిని ఎవరు పంపిస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. పోలీసులు సైతం వీటిని గుర్తించలేకపోవడంతో స్కూల్ యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ యంత్రాంగం బెదిరింపులు రాగానే ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు ఢిల్లీలో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూల్ ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చామని, బెదిరింపును లెక్క చేయకుంటే పిల్లలు ముక్కలవుతారని ఈమెయిల్లో ఆగంతకులు పేర్కొన్నారు. ఇది వందల మంది పిల్లల జీవితాలతో ముడిపడి ఉండటంతో వెంటనే స్కూల్ నుంచి పిల్లలను ఇంటికి పంపించేసి తర్వాత బాంబ్ స్క్వాడ్లు తనిఖీలు చేయడం నిత్యం పరిపాటి అయిపోయింది. అయితే ఈమెయిల్స్ అన్నీ కూడా ఉదయం 5 గంటల నుంచి 8 గంటల మధ్యలోనే రావడం గమనార్హం. అయితే దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా అంటే అలాంటి ఆధారాలు కూడా ఎక్కడా బయటపడడం లేదు. పైగా ఇలాంటి బెదిరింపులు విద్యార్థులే చేసి ఉంటారనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జూలై 15న ఢిల్లీ ద్వారకలోని సెయింట్ థామస్ స్కూల్ కు బాంబు బెదిరింపు ఈమెయిల్ ను పంపింది ఒక 12 ఏళ్ల విద్యార్థి అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుగొల్పే విషయం ఒకటి బయటపడింది. అదేంటంటే ఆ బాలుడు ప్రాంక్ కోసం ఈ మెయిల్ పంపాడని పోలీసులు గుర్తించారు. ఇదే కాదు, బెంగళూరులో రోడ్ కిల్ అనే పేరుతో వచ్చిన బెదిరింపులు చేసిన వ్యక్తి కూడా తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, సైకియాట్రిస్టులపై కోపంతో ఉన్నానని, అందుకే అలా పెట్టానని అన్నాడు. అంటే మానసిక సమస్యలు, ప్రాంకులు లేదా ఎవరిపైనో కోపంతో ఇలా కూడా చేస్తారా అని సామాన్య ప్రజలు నివ్వెరపోతున్నారు. ఇక్కడ గమనించాల్సింది మరో విషయం ఉంది. అదేంటంటే చాలా మంది VPN నెట్వర్క్ ని వినియోగించి ఈమెయిల్స్ పంపుతున్నారు. అంతేకాకుండా డార్క్ వెబ్ ను కూడా వినియోగిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లల బెదిరింపులకు దిగితే VPN, డార్క్ వెబ్లు ఎలా వినియోగిస్తారు? వారికి అంత పరిజ్ఞానం ఉందా? ఇప్పటికే సాధారణ ఈమెయిల్ ఐడీలతో బెదిరింపులకు దిగిన వారిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. మరి రోజు వస్తున్న బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పోలీసుల వద్ద కూడా సమాధానం లేదు. ఎందుకంటే అవన్నీ VPN, డార్క్ వెబ్ల నుంచి వస్తున్నాయి. VPN ను వినియోగించినప్పుడు ఇంటర్నెట్ ట్రాఫిక్ నిజమైన IP అడ్రస్ను దాచిపెట్టి VPN సర్వర్ ద్వారా చూపిస్తుంది. దీంతో వేరే ప్రాంతం నుంచి ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తున్నట్లు అందులో కనిపిస్తుంది. అప్పుడు VPNలు డాటాను ఎన్క్రిప్ట్ చేస్తాయి. దీంతో ఇతరులు వారి ఆన్లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించకుండా జాగ్రత్త పడొచ్చు. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు మెయిల్స్, అసాంఘిక కార్యకలాపాలకు ఆ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. అప్పుడు IP అడ్రస్ ఎక్కడా కనిపించదు. ఇప్పుడు స్కూళ్లకు వస్తున్న ఈ ఈమెయిల్స్ కూడా ఇలానే పంపిస్తున్నారని పోలీసులు అంటున్నారు. గతేడాది అనేక విమానాలకు కూడా ఇలానే బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అవన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చినవేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. అచ్చు అలానే ఇప్పుడు స్కూళ్లకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ మీద ఏ రకంగానైనా ఉగ్ర సంస్థలు దాడి చేసే అవకాశం ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏ చిన్న సంఘటనను కూడా లైట్ తీసుకోకుండా దాని వెనకనున్న కుట్రలను కనిపెడుతూ ఉన్నారు. కానీ ఇలా నిత్యం స్కూళ్లకు బెదిరింపులు రావడం ఇప్పుడు పోలీసులకు తీవ్ర తలనొప్పిగా మారింది. ప్రస్తుతానికైతే సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తును నిర్వహిస్తున్నారు. కానీ ఇలాంటి సంఘటనలు విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.